పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమయ్యాయని, ఏమైపోయిందని. అయినా మా ఇంటి సంగతులు, మా బతుకుల సంగతులు మీకెందుకు? అబ్బా, అక్కడ ఇక్కడ ఊళ్ళో అంతా కథలు కథలుగా చెప్పుకుంటుంటే విని నేను ఉండలేక అన్నానమ్మా. ఏం చెప్పుకుంటున్నారు? నీ చెల్లెలు మొగుడిని తూచన్నదటగా, నిన్నేమో నీ మొగుడు తూచన్నాడటగా. అయినా నీ చెల్లెలకు అంత మొండితనం ఎందుకే? చూసి చూడనట్టు పోతే నీ కాపురానికి గతి పట్టేది కాదుగా. అయ్యో పాపం. పాపం అట పాపం. నడమంత్రపు సిరి నరాల మీద పుండు అని నగలు నాణ్యాలు చూసేసరికి అన్నీ మావే అనుకుని పొగరెక్కి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. జరిగింది అదమ్మా. లేంది కాంది నేనేమైనా అన్నానా? మొగుడు వదిలేసినప్పుడు తలొంచుకుని వెళ్ళక ఈ తల బిరుసు మాటలు ఎందుకు సీత? ఇదిగో రావమ్మా, ఇలారా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? వాళ్ళకి జరిగిందే కదా నేను మాట్లాడింది. నేనేమన్నా అన్నానా? అబ్బా, ఈ చెప్పు కూడా ఇప్పుడే తెగాల. ఇక్కడ దగ్గరలో ఏమి షాప్స్ కూడా లేవే. ఇల్లు పక్కనేగా, ఇలాగే వెళ్ళిపోవడం బెటర్. సీతలా ఉందే. సీతే పిన్ని. డ్రైవర్ కారాపు. ఏమైంది సీత? ఏం కాలేదు. కాలు ఈడుస్తూ నడుస్తున్నా. ఏం కాలేదంటావే? చెప్పు తగింది, అందుకే. కారెక్ సీత. అవసరం లేదు, మీ దారిని మీరు వెళ్ళండి. మీ ఇంటికే సీత, రా వెళ్దాం. వదిలేశాడు అని జనం చెప్పుకుంటున్నా. మొగుడి కారులో వెళితే ఇంకేదన్నా అన్నా అంటారు. నేను రాను. ఈ పక్కనేగా కాలినడకని వెళ్ళగలను. ఆ చెల్లెలు అక్కేగా. రఘురామ్, ఏంటి రఘురామ్, ఎందుకలా అన్నావు? లేకపోతే ఏంటి, కారెక్కమంటే వేరేదో అంటుంది. సరేలే, ఒక్క నిమిషం ఆ పక్కనే ఆపు. దేనికి? పసిపిల్లాడున్నాడుగా, వట్టి చేతులతో ఎలా వెళ్తాం? వాడికి ఏదైనా ఆట వస్తువులు పట్టుకెళ్దాం. సరే పిన్ని. అమ్మా, నేను స్నానానికి వెళ్తున్నాను. నువ్వు ఉంటావుగా వాడి దగ్గర? ఉండకెక్కడికి వెళ్తానే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఓ నాన్నా. ఒరే, మా వల్ల ఎవరి వల్ల కావడం లేదురా. మీ అమ్మ మనసు నువ్వే మార్చాలిరా బుజ్జి కన్నా. మేము ఏమన్నా మీ అమ్మకి కోపం వస్తుంది. నువ్వే కోపం రాకుండా దాని చేయి పట్టుకుని మీ నాన్న దగ్గరికి లాక్కెళ్ళాలి. అయ్యో, పాలు పొంగిపోతున్నాయి నాన్నా. ఆఫ్ చేసి వస్తానే. ఒక్క నిమిషం కన్నా వచ్చేస్తాను. గుర్తుపట్టావా నాన్న? నీ నాన్నని గుర్తుపట్టావా నాన్న? ఎంత బాగా నవ్వుతున్నావురా. ఏంటి, నన్ను వదిలేసావు అని చూస్తున్నావా? నువ్వేం తండ్రివి అని వెక్కిరిస్తున్నావా? ఏం చేయనురా, మీ అమ్మ నన్ను నమ్మటం లేదురా, నా మాట వినడం లేదురా. నా మనసంతా నీకోసమే కలవరించిపోతోందిరా. నా ప్రాణం నీ మీదే కొట్టుకులాడుతోందిరా.
ఇదిగో నీకోసం ఈ బొమ్మ తీసుకొచ్చాను. తీసుకోరా, తీసుకో. నచ్చిందా? నీకు నచ్చిందా బొమ్మ? ఇది నచ్చిందంటే నేను నచ్చినట్టేరా. ఎలా అయినా సరే నిన్ను అమ్మని నా దగ్గరికి తెచ్చుకుంటానురా. నువ్వైనా నమ్మరా? ఏడవకు నాన్న, వస్తున్నాను. అడ్డడ్డడ్డడ్డే ఏడవకురా కన్నా. అయ్యో వచ్చేస్తుంది, అదిగో అమ్మ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది నాన్న. అమ్మా, వీడు ఇప్పటిదాకా ఏడ్చాడా? లేదే. వీడు ఏడ్చేది వింటే ఇది నన్ను ఏడిపించేది. దాన్నన్నా ఛా! ఈ జనాలకి వేరే పనేం లేదు. మన చావు మనం చస్తుంటే ప్రాణాలున్నాయా లేవా అని రెప్పలు తెరిచి మరీ చూస్తారు. ఏమైందే అంత కోపంగా ఉన్నావు? శాంతాన్ని ఓపికని పరీక్షిస్తున్నారమ్మా పని పాట లేని వాళ్ళు. వాళ్ల కాపురాల గురించి ఆలోచించడం మానేసి ఎంతసేపు మనింటి మీదే వాళ్ల కళ్ళమ్మి. ఏమైందక్క? ఏముంది, మనల్ని బాధ పెట్టడం వాళ్ళకి సరదా అయింది. ఆ రాక్షస ఆనందం ఏంటో అర్థం కావడం లేదు. వాళ్ళేమైనా ఎదురుపడ్డారా? బయట జనాలు పొడుచుకు తింటున్నారు. ఛా! మార్కెట్కి వెళ్ళడమే తప్పైపోయింది. అలా అంట కదా ఇలా అంట కదా అంటూ వాళ్ళ పనులన్నీ మానుకొని మన గురించి ఆరాలు తీస్తున్నారు. ఇందుకేనే నేను భయపడేది. బయటికి వెళ్తే కాకుల్లా పొడుచుకు తింటారు. అప్పుడే ఏమైందే? రోజులు గడిచే కొద్దీ మనం గడప దాటి బయటకు అడుగేయలేం. వాళ్ళ మీద కోపం కూరల మీద చూపిస్తావే. ఏం చేయమంటావు? వాళ్ళ నన్నలేమో మనం భరించలేము, ఎవరికి నచ్చ చెప్పలేము. ఎవరితో ఏమన్నా తప్పుగానే ఉంది. కానీ అనని ఎంతకాలం అంటారు? 4 ఏళ్లు గడిస్తే వాళ్లే నోళ్లు మూసుకుంటారు. మనకి అలవాటైపోతుంది. అంతేలే, తుడిచేసుకోవడానికి అలవాటు పడితే అసహ్యం అనిపించదు, సిగ్గు అనిపించదు. నా గురించి ఎవరు మొహాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కాపురాలు వాళ్ళు చక్కదిద్దుకోవచ్చు. దిద్దుకోవాలన్నా అవకాశం లేదు. తన్ని తరిమేసి తలుపులు మూసేసినంత పని చేశారు. అమ్మా, ఆ? ఈ బొమ్మ ఎక్కడిది? ఏమోనే. అక్క, నువ్వు తెచ్చావా? నాకు బొమ్మలు తెచ్చేంత అవకాశం కూడానా? కూరలకి వెళ్ళడమే పాపమైపోయింది. గడప దాటి బయటికి వెళితే వాళ్ళ వెక్కిరింతలే సరిపోయాయి. అమ్మా, ఆ? ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నాకేం తెలుసే. ఎవరు తేకుండా ఎవరికి తెలియకుండా ఈ బొమ్మ వీడి పక్కకి ఎలా వచ్చింది? అమ్మా, నువ్వు వీడి దగ్గరే ఉన్నావా అమ్మా? పాలు పొంగి మాడు వాసన వస్తుంటే ఓ నిమిషం అలా లోపలికి వెళ్ళొచ్చాను, అంతేనే. ఎవరది? ఎవరక్కడా?
సాకేత్, నువ్వెప్పుడొచ్చావు? ఆ బొమ్మ తెచ్చింది నువ్వేనా? అవును. అక్కడెందుకు దాక్కున్నావయ్యా? వెళదాం అనుకుంటుండగా మీరొచ్చారు. వీణ్ణెత్తికెళ్లే అవకాశం లేక సమయం కోసం అక్కడ దాక్కున్నాడు. నేను ఎత్తుకెళ్ళడం ఏంటి స్వర్ణ? పిల్లాన్ని చూసి వెళ్దామని వచ్చాను. చూసారా అక్క, మార్పు మారాడు అని అందరూ సర్టిఫై చేస్తున్నారుగా. ఈయన గారి క్యారెక్టర్ ఎలాంటిదో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎప్పుడు వీలైతే అప్పుడు పిల్లాన్ని ఎత్తుకుపోయే ప్లాన్ లో ఉన్నాడు. లేదు స్వర్ణ, నాకు అలాంటి ఉద్దేశం లేదు. వాణ్ణి చూడాలనిపించింది, మనసాపుకోలేక వచ్చేసాను. అబద్ధం. దొరికిపోయాక దొంగ మాటలు మాట్లాడుతున్నావు. ఎత్తుకెళ్లే వాణ్ణి అయితే బొమ్మ ఎందుకు వాడికిస్తాను? నేను వచ్చినప్పుడు ఎవరూ లేరుగా, ఎందుకు ఆగుతాను? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు లోపలికొచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. స్వర్ణ, అసలు అత్తయ్య గారు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా ఎందుకే అలా మాట్లాడతావు? ఇంకా తెలుసుకున్నదే ఉందక్క. ముందు కొడుకును పంపారు, వెనకాల ఏం జరుగుతుందా చూద్దామని వీళ్ళొచ్చారు. వీడొచ్చిన సంగతి నాకు నిజంగా తెలీదమ్మా. నేను మీ ఇద్దరిని వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఇక నుంచి ఏ వ్రతాలైనా నోములైనా మా ఇంట్లో మేం చేసుకుంటాం. ఆ ఇంట్లో చేసుకునే ప్రసక్తే లేదు. స్వర్ణ, ఏ అక్క, వ్రతం ఎక్కడ చేసుకున్నా ఫలితం ఒక్కటే. నీ సంసారం గురించి ఆరాటపడుతున్నావా? నేను మనా అనుకునే ఆలోచిస్తున్నాను. నువ్వు నీనా అని విడదీసి మాట్లాడుతున్నావే. ఏ వ్రతమైనా నోమైనా పూజైనా భార్యాభర్తల యోగక్షేమాలకే కదే చేస్తారు. కానీ ముత్తైదు పిలుపు తప్పనొద్దు, కాదనొద్దు, సింధూరాన్ని చులకన చేయొద్దు. స్వర్ణ, ఎందుకమ్మా మా ప్రేమని ఆపేక్షని ఇంతలా అపార్థం చేసుకుంటున్నావు? స్వర్ణ, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నా అనుకునే నీ వాడు నీకు కాకుండా పోతారే. నా అనుకున్న నా కొడుకు కన్నా ఎవరు ముఖ్యం కాదు నాకు. సీత, పెద్ద కొడులుగా నువ్వైనా వచ్చి వ్రతం చేసుకోమ్మా. నీ వ్రత మహత్యమైనా వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు తొలగిపోయేలా చేసి సయోధ్య కుదురుస్తుందేమో. అత్తయ్య గారు, మీరు నుదుటిన దిద్దే కుంకుమ వద్దంలేను, కానీ మీ పిలుపుని అంగీకరించలేను. నన్న ఇంటికి స్వర్ణ లేకుండా రావద్దని నా భర్త ఆంక్ష విధించారు. వారిని పిలవమనండి, వస్తాను. సీత, అమ్మా, నేనేం తప్పుగా మాట్లాడలేదమ్మా. మా ఆయన మాటకి విలువిచ్చే ఆయన మీదున్న గౌరవంతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను. రఘురాం, సీతని మాటలు విన్నావుగా.
రా సీత అని పిలువు రఘురాం. పిలువు అన్నయ్య. సారీరా, నేను మాట తప్పను. మా కోసం మీరిలా వద్దు సాకేత్, నువ్వు ఆయన్నేమీ బలవంతం చేయొద్దు. అది కదమ్మా. వద్దత్తయ్య గారు, తనకు తన వాళ్లే ముఖ్యమైపోయారు. నేను మన అనుకున్నాను, కానీ ఆయన తన అనుకుంటున్నాడు. అందుకే స్వర్ణ ఇలా మాట్లాడే మూర్ఖత్వం అనిపించుకుంటుంది. కాలం పరిష్కరించాల్సిన సమస్యను కండిషన్ పెట్టి నన్ను పరిష్కరించమంటే నేనేం చేయాలి? సౌభాగ్యం వారి క్షేమం కోరేది కాబట్టి నేను వ్రతం చేసుకుంటాను, కానీ అక్కడికి మాత్రం రాను. నన్ను ఇబ్బంది పెట్టి ఆయన గీసిన గీత దాటే ప్రయత్నం నాతో చేయించొద్దు. సరే సీత, స్వర్ణకి మా ఇంటిల్లిపాది మీద నమ్మకం పోయింది, కానీ నా కోడలు నుదుట నేను బొట్టు పెట్టి పిలవలేకపోవటం నా దురదృష్టం. అందుకే గృహలక్ష్మికి బొట్టు పెట్టి పిలుపు చెప్పి వెళ్తాను. దయతలిస్తే వచ్చి వ్రతం చేసుకుని వెళ్ళండి. అమ్మా లక్ష్మీదేవి, నా కోడలు తరపున నా పిలుపు మన్నించు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ముత్తైదుగా రా తల్లి. మా కోడలికి మా మీద దయ కలిగేలా చేయి తల్లి. వస్తా నదురు గారు. మంచిదండి. వస్తా సీత. పదరా సాకేత్, పదరా గురాం. పదరా. పిలిస్తే నోటి ముత్యాలు రాల్తాయా? సాకేత్లా నానమ్మ మాటని జవదాటని వాడైనట్టున్నాడు. వెళ్ళిన వాళ్ళు వస్తారుగా, ఈ ఎదురు చూపులు ఎందుకో? ఆ విషయం నాకు తెలుసులేండి, ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. అలా చూడటాన్నే ఎదురు చూపులు అంటారు. అయ్యా జడ్జి గారు, నా ఆరాటం నాది, నాతో మీకెందుకు? మీకు వేరే పనేం లేదా? ఎదురుగుండా తిష్ట వేసి యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. లక్ష్మి, వాళ్ళని తీసుకురాలేదే? వ్రతం రేపు కదా. మీరుండండి. ఏమన్నారు లక్ష్మి? రేపు వస్తానన్నారా? ఏమిటే, ఏం మాట్లాడమేమిటి? ఏమన్నారు? ఏరా రఘురాం, చెప్పరా, ఏమన్నారు వాళ్ళు? నానమ్మ, మేము అడుగు పెట్టగానే ఆగండి, మీరు లోపలికి వచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. నేను మీ ఇద్దరిని వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఇక నుంచి ఏ వ్రతాలైనా నోములైనా మా ఇంట్లో మేం చేసుకుంటాం. కాలం పరిష్కరించాల్సిన సమస్యను కండిషన్ పెట్టి నన్ను పరిష్కరించమంటే నేనేం చేయాలి? సౌభాగ్యం వారి క్షేమం కోరేది కాబట్టి నేను వ్రతం చేసుకుంటాను, కానీ అక్కడికి మాత్రం రాను. ఇందుకే నేను డౌటు అన్నాను. ఇక నువ్వు వెళ్ళుంటే ఎలా ఉండేదో. దానన్న మాటలు నన్నంటే మీకు సంతోషంగా ఉండేదా? లక్ష్మి, వాళ్ళు రాకపోతే వ్రతం ఆగుతుందా ఏమిటే? మనమే చేసుకుందాం. వీళ్ళ పెళ్లి కాకముందు వాళ్ళు ఉన్నారా ఏమిటి? అలాగే అనుకుందాం. ఈ సర్దుబాటు అన్నిట్లోనూ ఉంటే బాగుండేది. మీ వెక్కిరింపులు, దెప్పి పొడుపులు ఇంకా ఆపుతారా? వాళ్ళ లెక్కలేని తనానికి లెక్క ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇదే ఈ పళ్ళు కొరగటాలు, కత్తులు నూరటాల వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చింది. సాకేత్ ముందు అక్కడికి వెళ్లకుండా ఉన్నట్టయితే మరోలా ఉండేది. నీ ఆరాటం నీది, వాడారాటం వాడిది. వాళ్ళు రానని బాధ మిగిల్చారని మీకు లేదా?